ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో మున్సిపాలిటీ సిబ్బందికి 3,000 రూపాయలను పెంచడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలనను ఎన్ని రోజులు ఇలా ఉంటుందో ఈ నిజాం పాలన అరికట్టే విధంగా ఈరోజు మున్సిపాలిటీ కార్మిక సోదరులు అందరూ కూడా ప్రతి రాష్ట్రమంతటా ధర్నాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎలాగైతే హైదరాబాదులో కార్మిక సోదరులకు జీతాలు పెంచారో అలాగే ప్రతి జిల్లాలో రాష్ట్రం అంతటా కూడా అదేవిధంగా వాళ్లకు జీతాలు వర్తింపజేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దుబ్బాక ఓటమి భయంతోనే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో గెలవాలనే ఒకే ఉద్దేశంతో అక్కడ ఉన్న కార్మికులకు మాత్రమే జీతాలు పెంచారు. ఇది ఒక్కటే కాదు, అక్కడ ఉన్న ఇంటి పన్నును తగ్గించడం, ఇది కూడా వాళ్ళు ఓడిపోతారనే భయంతో మాత్రమే ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే వరద బాధితులకు 10,000 సహాయం ఇస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్ అది వాళ్ళ పార్టీ లీడర్ జేబుల్లోకే పోతున్నాయి తప్ప వరద బాధితులకు రావడం లేదు. వీటన్నిటి మీద భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ అందరికీ న్యాయం జరిగే విధంగా వాళ్ళందరి తరపున భారతీయ జనతా పార్టీ వాళ్ళందరికీ అండగా ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అవసరమైతే ఇక్కడ ఉన్న కార్మిక సోదరులకు జీతాలు పెంచకపోతే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారి కార్యాలయాన్ని, కలెక్టర్ ఆఫీస్ని ముట్టడి చేస్తామని కూడా ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. జై బీజేపీ.